నిశ్వాసాల దగ్గర నుంచి మీ మొత్తం ఈ చర్మము కర్మ కండలు రక్తం మాంసం ఎముకలు అన్నింటినీ కలుపుకొని చెబుతున్నాను. ఈ మొత్తాన్ని ఏది గమనిస్తున్నది? నీ చూపు. నీ చూపు అంటే నీ జ్ఞానం అనుకో. గమనిస్తున్నది బాహ్యంగా ఉండే ప్రపంచాన్ని అది గమనిస్తుంది. ఆ జ్ఞానమే గమనిస్తున్నది. ఈ శరీరాన్ని చూస్తున్నదే ఈ మొత్తం ప్రపంచాన్ని. సరేనా? ఆ చూపు దేని మీద పడుతున్నదంటూ దేన్ని చూడాలో దాని మీద చూపు పడాలే. ఇప్పుడు ఇది కాదండి, ఇప్పుడు మైకుని నేను చూడాలనుకున్నాను, మైక్ మీద నా చూపు పడకపోతే మైక్ ఎట్లా కనిపిస్తుందండి? మరి అంత అన్యాయం అండి. సరేనండి, చూపు పడాలంటే ఎక్కడ పడాలండి? ఎక్కడ పడాలండి? ఇక్కడ పడి ఇక్కడ పడకపోతే కనిపిస్తుందండి. ఇక్కడ పడి ఇక్కడ పడకపోతే కనిపిస్తుందండి. ఇక్కడ పడి ఇక్కడ పడకపోతే కనిపిస్తుందండి. అప్పటికి ఎక్కడ పడాలంటావు? మైకు మొత్తం మీద పడాలి. అప్పటికి మైకు దేనిలోకి వచ్చింది?